శ్రీకృష్ణాయ నమః. కృష్ణం వందే మంతపాశధరం దివ్యార్భకాకృతిం శిఖాబంధత్రయోపేతం వైష్ణీమధ్వకరార్చితం. శ్రీకృష్ణాయ నమః. వైకుంఠ ఏకాదశి రోజు విశేషంగా ఇంకా ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే అర్చనం చెయ్యవచ్చు. అర్చనం అంటే ఏంటి? స్తుతి చేస్తూ పరమాత్ముడికి స్తుతి, ఏదైనా ఒక నామము గాని స్తోత్రము గాని, అందులోని విశేషంగా విష్ణు సహస్రనామము అయితే స్తుతి ఈ స్తోత్రము చేయడం ద్వారా ఏమిటి అంటే సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి స్తుత్వా దేవం జనార్దనం అని అంటారు. అంటే అన్ని వేదాలు చదివినటువంటి పుణ్యం, సర్వ వేదేషు పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం, అన్ని తీర్థయాత్ర చేసినటువంటి ఫలము, సర్వ తీర్థేషు యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి, ఆ ఫలమంతా కూడాను పరమాత్మని స్తుతి చేయడం ద్వారా మనకి లభిస్తుంది. అయితే స్తుతి చేస్తూ మనము ఇంకా ఏమి చేయవచ్చును? స్తుతి చేస్తూ పరమాత్ముడికి పుష్పము గాని తులసి గాని సమర్పిస్తూ స్తుతి చేయాలి. దీనినే అర్చనము అని అంటారు. అయితే ఈ అర్చనంలో తులసి అర్చనం యొక్క విశేషము తెలుసుకుందాము. తులసి మంజరీ భిర్యః కుర్యాత్ హరి అర్చనం నస గర్భగృహం యాతి ముక్తి భాగి న సంశయః అని అంటారు. పద్మపురాణంలో సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయం ఇది. అంటే తులసి యొక్క మంజరి, తులసి మంజరి అంటే తులసి దళము పైన ఉండేటువంటి పుష్పము, తులసి సమూహము. మంజరి అంటే 3 అర్థాలు ఉన్నది. ఆ విధంగా తులసి యొక్క దళము చేత గాని, తులసి పుష్పం చేత గాని, ఆ తులసి సమూహముతో గాని మనము పరమాత్ముడికి విష్ణుమూర్తికి అర్చన చేయడం ద్వారా ఏమి కలుగుతుంది అంటే మళ్ళీ జన్మ ఎత్తే అవసరము అటువంటి కష్టము మనకుండదు. అంటే మళ్ళీ నస గర్భగృహం యాతి అంటే వచ్చే జన్మలో మళ్ళీ గర్భములో నివసించవలసిన అవసరము గాని, ఇంకా ఆ గృహములో గాని, వచ్చేటువంటి గర్భగృహములో గాని మనము నివసించవలసిన అవసరం లేకుండా ముక్తి కలుగుతుంది, మోక్షమే ఇస్తారు. అంతటి విశేషమైన ఫలితము ఒక్క తులసీదళం సమర్పణ చేయడం ద్వారా పరమాత్ముడు మనకు అనుగ్రహిస్తారనమాట. అలాంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి తులసీ దళముతో మనం అర్చనం చేయడం ద్వారా మన యొక్క లౌకికమైన కోరికలు తీరవా, ధర్మయుక్తమైన కోరికలు తీరవా? ఖచ్చితంగా తీరుతుంది. అనుకూలం చేస్తారు. మనం చేసినటువంటి ఆ తులసి అర్చన ద్వారా ప్రతి ఒక్క కార్యము అనుకూలమవుతుంది. అలాంటిది ఉడిపి శ్రీ కృష్ణ మఠము మహేంద్ర హిల్స్, మన భాగ్యనగరంలో ఉండేటువంటి మారేడుపల్లి దగ్గర ఉండేటువంటి మహేంద్ర హిల్స్ శ్రీకృష్ణ మఠములో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అఖండ తులసి అర్చన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు ప్రాతకాలములో 4 నుంచి తదుపరి ద్వాదశి ప్రాతకాలము 4 వరకు 24 గంటల సేపు అఖండంగా తులసి అర్చన జరుగుతుంది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి విష్ణు సహస్రనామ పారాయణంతో సహా. విష్ణు సహస్రనామం అంటే మామూలు విషయము కాదు. విష్ణు సహస్రనామం అంత్యములో భీష్మాచార్యుడు అన్ని చెప్పిన తర్వాత ఈ సహస్రనామ స్తోత్రం యొక్క విశేషము పరమాత్ముడే సాక్షాత్తుగా చెబుతారు. యోమాం నామ సహస్రేణ స్తోతుమిచ్యతి పాండవ సోహం ఏకేన శ్లోకేన స్తుత ఏవన సంశయః. అంటే ఈ విష్ణు సహస్రనామాలు చాలా ప్రీతికరమైనవి. పాండవులారా, నాకు చాలా ప్రీతికరమైనవి. ఇందులో నుంచి ఏదైనా ఒక్క శ్లోకమైనా సరే మీరు గట్టిగా పట్టుకొని దాని గురించి సాధన చేసి నన్ను ఆరాధిస్తే ప్రతి ఒక్కటి ఇస్తాను, నేనే మీ వశమైపోతాను. న సంశయః, సంశయమే లేదు, ఎటువంటి అనుమానం లేదు, నేను ఖచ్చితంగా మీకు లొంగిపోతాను. అంతటి విశేషమైనటువంటి స్తోత్రం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము. ఆ విధంగా ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారానే మనకి ఇలాంటి ఫలితములు కలుగుతుంది. అందులోను తులసి అర్చన
ఒక్క తులసి దళము వేస్తేనే చాలు మోక్షాన్ని ఇస్తారు అని చెప్పినటువంటి పరమాత్మ ఒక రోజు మొత్తము, ఒక రాత్రి మొత్తము మనము చేసేటువంటి ఈ తులసి దళాలతో చేసేటువంటి అర్చన ద్వారా మనకి ఎలాంటి ఫలితం కలుగుతుందో ఊహించడానికి అవకాశమే లేదు. అలాంటి తులసి అర్చన ప్రతి ఒక్కరూ చేయడానికి అనుకూలంగా, అంటే మీ యొక్క గోత్రనామాలతో చేయబడుతుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు, మనమందరము కలిసి అక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణం చేయవచ్చును. అయితే గర్భగుడిలో అర్చక స్వాములు ఈ కృష్ణ పరమాత్ముడికి తులసి అర్చన జరుగుతూ ఉంటుంది. అందులో మనము పాల్గొందాము. తద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుదాము. శ్రీకృష్ణ అర్పణమస్తు.